మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కీర్తి. ప్రస్తుతం ఈరోజు సంఘటన చూసుకున్నట్లయితే మనకి సిఎంఆర్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్లో హిడెన్ కెమెరాస్తో వీడియోస్ తీసి ఒక సంఘటన అనేది జరిగింది. అయితే దీనికి మనకి స్టూడెంట్స్ కూడా అండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా లీగల్గా వాళ్ళకి ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలి అనే దానిపైన చాలా చర్చలు వస్తూ ఉన్నాయి. అండ్ యాక్షన్స్ తీసుకున్నా కానీ వాళ్ళకి రెస్పాన్స్ లేదు అని చెప్పి కూడా వస్తూ ఉన్నాయి. అయితే ఈ సంఘటన పైన మనకి లీగల్గా ఎలాంటి యాక్షన్స్ తీసుకోవచ్చు, ఎలా అప్రోచ్ అవ్వచ్చు అనే దాని గురించి తెలియజేయడానికి ఈరోజు మనతో అడ్వకేట్ వరుణ్ గారు ఉన్నారు. వీరితో ఈ విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు చర్చిద్దాం. నమస్తే అండి. వరుణ్ గారు, ఇప్పుడు మనకి ఈ సంఘటన చూస్తున్నాం, అందరికీ కూడా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు మనకి ప్రీవియస్గా కూడా జరుగుతూ ఉన్నాయి అండ్ ఇంక మీద కూడా జరుగుతూ ఉంటాయి. ప్రస్తుతం అయితే ఈ సంఘటన అందరికీ కూడా ఒక షాకింగే. ఎందుకంటే గర్ల్స్ హాస్టల్లో ఒక హిడెన్ కెమెరాతో మనకి షూట్ చేయడం, ఈ వీడియోస్ చేయడం అనేది కూడా వాళ్ళకి చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది, స్టూడెంట్స్కి అయినా కానీ వాళ్ళ పేరెంట్స్కి అయినా కానీ. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు సార్ ఇప్పుడు వీళ్ళకి? యాక్చువల్గా అండి, మనకి ఇప్పుడు నా భారతీయ న్యాయ సంహిత పరంగా సెక్షన్ 74 చెప్తుంది అవుట్రీజింగ్ ఆఫ్ ఉమెన్స్ మోడెస్టీ. అంటే ఒక ఉమెన్ వాళ్ళ వెంట ఫాలో అయినా కానీ లేకపోతే వాళ్ళకి ఏదో రకంగా ఇబ్బంది కలిగించినా కానీ వాళ్ళకు ఒక పెయిన్ని గురి చేస్తే అన్నీ కూడా ఉమెన్ మోడెస్టీని అవుట్రేజ్ చేసినట్టు అవుతుంది. దానికి 1 year నుంచి 5 years వరకు కూడా పనిష్మెంట్స్ ఉన్నాయి. అండ్ సొసైటీలో కూడా చాలా ఇదిగా చూడాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు ఎంత బాధాకరమైన విషయం ఇది. యాక్చువల్గా వాళ్ళు కొన్ని lakhs of money పే చేసి హాస్టల్లో వాళ్ళు ఉంటున్నారు. అలాంటిది ఒక వార్డెన్ ప్రమేయం లేకుండా జనరల్గా ఎవరు బయట వాళ్ళు రారు. ఓకే, వాళ్ళ ద్వారా వచ్చేసి వాళ్ళకి ఎలా ఉంటుంది సిచ్యువేషన్. ఇప్పుడు వాళ్ళ మదర్ ఎవరో మాట్లాడుతున్నారు, ఒక స్టూడెంట్ వాళ్ళ మదర్ మాట్లాడుతుంటూ తను ఏడుస్తున్నారు. ఎందుకంటే మేము ఇన్ని lakhs కట్టి ఏదో బయట ఉంటే చెప్పలేము, సేఫ్టీ ఉండదని చెప్పేసి మేము హాస్టల్లో పెడితే హాస్టల్లో ఇంకా ఘోరమైన పరిస్థితులు వస్తే మేము ఎవరితో చెప్పుకోవాలి? ఇది మహిళా కమిషన్ కూడా ముందు చేయాలని, వాళ్ళకి కంప్లైంట్ చేయాలి, ముందుకు తీసుకెళ్ళాలని కూడా వాళ్ళు అంటున్నారు. అంటే ఎలాంటి పరిస్థితులు వస్తున్నాయి అంటే ఇక్కడ సేఫ్టీ ఏంటి? వాళ్ళేదో మూవీకో ఎక్కడికో వెళ్ళిన పరిస్థితులు చూస్తారు, వీళ్ళు చూసి ఆ వార్డెన్కి ఏదో మనీ ఇస్తారు. ఆమె ప్రమేయం ఉందండి, మనకు క్లియర్ కట్ కనిపిస్తుంది. అంటే కొన్ని సందర్భాల్లో ఇక్కడ ఉమెన్ని కూడా ఇన్వాల్వ్ చేస్తారు. ఉమెన్స్ హాస్టల్కి ఎవరు లేడీస్ వస్తే ఎవరు కూడా అంత పట్టించుకోరు. మగవాళ్ళు వస్తే ఎవరన్నా అడుగుతారు, వాళ్ళకి ఏదో మనీ ఇచ్చి ఏదో చేస్తే ఈ హాస్టల్లో ఈ వాష్రూమ్స్లో ఈ కెమెరాలు ఇవన్నీ ఫిట్ చేసి నాకు తెలిసి లేడీసే చేసి ఉంటారు. అంటే బికాస్ ఆఫ్ సమ్ మనీ ఇంపాక్ట్ వాళ్ళే చేస్తున్నారు. అండ్ చాలా కఠినంగా శిక్షించాలి. అసలు భారతీయ న్యాయ అంతా కూడా సరిపోదు ఇట్లాంటి వాటికి. ఎందుకంటే మనకి ఎప్పుడైనా పనిష్మెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ అర్థశాస్త్రం ఉంది చాణక్యుడిది, అక్కడ ఎక్కడ మనం మనీ ఎలా సంపాదించాలో ఉండదు. మనం ఏమన్నా ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తే మనీ ఎలాగో ఎకానమీ రొటేట్ అవుతుంది అంటారు ఆయన. ఓకే, అందరి డ్యూటీ చేయని వాడికి పనిష్మెంట్లు ఎంత ఘోరంగా ఉండేయంటే, ఒకడు తప్పు చేస్తే వీడికి ఇచ్చిన పనిష్మెంట్కి ఇంకోటి ఎవడు చేసే ధైర్యం చేయడు. అలా ఉండాలి పనిష్మెంట్. ఓకే, కొన్ని సందర్భాల్లో లైఫ్ కూడా ఇచ్చి ఉంటారు. ఇక్కడ ఏంటంటే ఈ మామూలు సెక్షన్స్ ఏమైనా పెట్టేసి అందులో ఏదో లూప్ హోల్స్ ఉండటం వల్ల దాని నుంచి మళ్ళీ బయటికి రావటం కామన్ అయిపోతుంది ఈ రోజుల్లో. కానీ ఇది చాలా ఘోరం అండి, ఇలాంటివి జరగకూడదు. అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించాలి, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు అండ్ మెయిన్గా ఉమెన్ ఆలోచించాలి. ఇలాంటి పరిస్థితులు వస్తే ఎలా, వాళ్ళ పేరెంట్స్ ఎంత ఏడుస్తున్నారు ఒకసారి చూడండి. ఎంత ఘోరం పరిస్థితులు. బయట వద్దని చెప్పి హాస్టల్లో పెడితే హాస్టల్లో సేఫ్టీ లేకపోతే పల్లెటూరు నుంచి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు జనరల్గా హాస్టల్లో ఉంటారు, జనరల్ ఇక్కడ రెసిడెంట్స్ కాదు. వాళ్ళు ఎంత ఆలోచించాలి, వాళ్ళ ఆరోగ్యం మీద ఎంత ఇంపాక్ట్ అవుతుందో ఒకసారి చూడాలి వాళ్ళు కూడా. వాళ్ళతో ఉంటే ఎలాగో వీళ్ళు ఉన్న సిచ్యువేషన్స్కి సేఫ్ కాదేమో అనే ఉద్దేశంతో ఒక మంచి సేఫ్ ప్లేస్లో చదువుకొని మంచిగా ప్రయోజకులు అవుతారు అనే వీళ్ళు హాస్టల్స్కి అప్రోచ్ అయ్యి వెళ్తూ ఉంటారు. మీరు అన్నట్టుగా ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి కష్టమో నష్టమో అని వాళ్ళు చేసుకొని వచ్చి ఆ డబ్బులన్నీ అక్కడ పే చేసి మళ్ళీ ఈ బాధను అనేది తీసుకోవడం అంటే చాలా అసలు ఇక్కడ మనం గమనిస్తే కూడా సమస్యను తగ్గించుకోవాలని అనుకుంటే కొత్త సమస్య వచ్చినట్టు అవుతుంది. ఇక్కడ ఏసీపీ మహేందర్ రెడ్డి గారు మిగతా వాళ్ళు కూడా ఎవరైతే చెప్తున్నారో, శ్రీనివాస్ రెడ్డి గారు అనుకుంటా, వాళ్ళు చెప్పేది ఏంటంటే అసలు ఒక రెస్పాన్సిబుల్ లేదు అక్కడ. ఏంటి అక్కడ ఒక మేనేజ్మెంట్ అనేది మెయిన్గా గర్ల్స్ హాస్టల్, సరే బాయ్స్ హాస్టల్ అంటే పర్వాలేదు, కొంచెం లీజర్ ఉండొచ్చు. ఈ ఉమెన్స్ హాస్టల్లో సీసీ కెమెరాస్ ఉన్నా కానీ వేరే చోట్ల ఎవరు వస్తున్నా ఎవరు పోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనకున్న అపార్ట్మెంట్ కల్చర్లో సొంత రిలేటివ్స్ వచ్చినా కూడా వాళ్ళందరూ తీసుకుంటారు అక్కడ, ఎవరి డేటా తీసుకొని వాళ్ళతో కాల్ చేయించి కన్ఫర్మ్ చేయించి. టెక్నాలజీ ఎంత పెరిగిందంటే వాళ్ళ ఫోన్కే రిపోర్ట్ వస్తుంది, వీళ్ళు వస్తున్నారంటే ఓకే చేస్తే అప్పటికే తెలిసిపోతుంది. అలాంటి సెక్యూరిటీ ద్వారా వాళ్ళని అలౌ చేయాలి.
ఎందుకంటే సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి సొసైటీలో, క్రైమ్స్ ఎలా అవును. జరుగుతున్నాయి, అది మైండ్లో పెట్టుకొని మేనేజ్మెంట్ చూడకుండా ప్రిన్సిపల్ కూడా అంత బాధ్యతగా ఏం మాట్లాడట్లేదు ఆయన. అవును. ఎందుకంటే ఎవరికైనా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి జరిగిన దాకా తెలియదు దాని పెయిన్ ఎంత ఉంటుంది, సొసైటీలో ఎంతమందికి ఇంపాక్ట్ అవుతుంది. ఇలాంటివి చూసి ఎవరన్నా టౌన్ నుంచి సిటీకి పంపించాలన్నా కూడా ఇలాంటి పరిస్థితులు వాళ్ళు ఆలోచించరండి. Correct. అట్లీస్ట్ దే విల్ అవును. థింక్ నో. అవును. సో స్టెప్స్ తీసుకోవాలి, దిస్ ఇస్ నాట్ ద వే. వీళ్ళు అదే పేరెంట్స్ ఇంకా స్టూడెంట్స్ వీళ్ళు ఎంత చెప్పినా ఐ మీన్ లైక్ యాక్షన్ ఏం తీసుకోవట్లేదు అని అంటున్నారు. అది ఎంతవరకు నిజం అంటారు? యాక్చువల్గా అండి, ఇప్పుడు మేనేజ్మెంట్ ఉంది, హాస్టల్ నిర్వర్తిస్తున్నారు, దట్టు లేడీస్ హాస్టల్ అని తెలుసు. ఒక స్టూడెంట్ వచ్చి కంప్లైంట్ ఇవ్వకముందే వీళ్ళు అలర్ట్గా ఉండాలి కదండి. ఏం చేస్తున్నారు ఫుడ్ విషయంలో కూడా కొన్ని చోట్ల మనం చూస్తే, నిన్న మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏదో ఎస్సీ హాస్టల్స్ ఇక్కడ ఒక ప్లేస్కి వెళ్ళి వాళ్ళతో పాటు భోజనం చేశారు. చాలా చోట్ల కలెక్టర్స్ కూడా వెళ్తున్నారు. ఎందుకంటే వీళ్ళు పోయి తనిఖీలు చేస్తే, వీళ్ళు పోయి ఉంటే చూస్తే కూడా వాళ్ళకి అసలు ఎగ్జాక్ట్ రిపోర్ట్ తెలుస్తుంది. ఏదో ఫేక్ రిపోర్ట్ రాదు, ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుందో ఫుడ్ కూడా చెక్ చేస్తున్నారు. సో ఫుడ్ విషయంలో కానీ సేఫ్టీ విషయంలో కానీ మేనేజ్మెంట్ చూసుకోవాలి. ఒక అమ్మాయి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చే వరకు రావద్దు అసలు. ఎన్నో హాస్టల్స్ ఉన్నాయండి ఇక్కడ మన హైదరాబాద్, మిక్స్డ్ కల్చర్, ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఉంటున్నారు. ఏదైనా పేయింగ్ గెస్ట్ హాస్టల్ కల్చర్ మన దగ్గర ఉంది, బెంగళూరు లాగా మన దగ్గర కూడా ఉంది. కానీ ఆ మేనేజ్మెంట్ చూసుకోవాలి. అది వితౌట్ గివింగ్ కంప్లైంట్, ఒకవేళ కంప్లైంట్ రేజ్ చేస్తే వాళ్ళు దాన్ని స్టెప్స్ తీసుకొని దాన్ని సాల్వ్ చేయాలి. ఇప్పుడు కంప్లైంట్ ఇస్తే ఫింగర్ ప్రింట్స్ ఉంటే దాన్ని మాయం చేయడం కాదు, ఏదో విట్నెస్ దొరకొద్దని. దట్ ఈస్ నాట్ ద వే. దే హావ్ టు స్ట్రిక్ట్గా చూసుకోవాలి. నువ్వు మనీ ఇంత తీసుకుంటున్నావు కదా, దాన్ని ప్రొఫెషనల్గా సేఫ్టీ మెజర్స్ ఉండాలి కదా. సో అది ఖచ్చితంగా మేనేజ్మెంట్ ఫాల్ట్ అనే అంటాను నేను. ఇప్పుడు వీళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలంట స్టూడెంట్స్ ఏమైనా ముందు ఆ వార్డన్ని వాళ్ళు కన్సిడర్ చేయాలి. ఖచ్చితంగా లేడీ వార్డన్కి తెలియకుండా జరగదు. ఎవరు అవుట్ సైడ్ ఎవరు వస్తారండి గర్ల్స్ హాస్టల్కి, ఆమెకు తెలియకుండా ఉండాలి. ఆమె తరోగా ఇన్వెస్టిగేట్ చేయాలి, తన నుంచి నిజాలని రాబట్టాలి. ఇది మహిళా కమిషన్ కూడా వెళ్తుంది, దీని మీద ఖచ్చితంగా స్టెప్స్ తీసుకుంటారు. ఉమెన్ మోడెస్టీని అవుట్రీచ్ చేశారు కాబట్టి అవుట్రీచింగ్ ఆఫ్ ఉమెన్ మోడెస్టీ సెక్షన్ 74 ఆఫ్ భారతీయ న్యాయ సంహిత పరంగా స్టెప్స్ ఎలా తీసుకోవచ్చు, కేసెస్ ఫైల్ అవుతాయి. ఖచ్చితంగా స్టెప్స్ సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ వేరే చోట ఇలాంటి సందర్భం రాకూడదు. ఖచ్చితంగా అది ఉంది. వీళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ వచ్చే అవకాశం ఉందంటారు ఒకవేళ ప్రూవ్ అయితే మినిమం 1 year నుంచి 5 years వరకు ఉందండి పనిష్మెంట్. ఇప్పుడు ఉన్న మన క్రిమినల్స్ లాస్ ఏవైతే భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం వల్ల వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే, మెయిన్గా వీడియో రికార్డింగ్స్ ఇవన్నీ చేసుకునే ఉంటాయి, ఎఫ్ఐఆర్ కూడా ఆన్లైన్లో చేసుకోవచ్చు. దీంట్లో పనిష్మెంట్స్ సివియర్గా ఉన్నాయి, కానీ ఇంకా ఎక్కువ కూడా ఉండాలి నన్ను అడిగితే ఈ విషయాల్లో. ఎందుకంటే వేరే ఒకటి చేసే సాహసం కూడా చేయకూడదు. గర్ల్ చైల్డ్ ఉన్న పేరెంట్స్కి టెన్షన్ ఉండే వాతావరణం ఉండొద్దు. ఇవన్నీ ఉన్నాయి కదా అని సేఫ్గా ఉండాలి వాళ్ళు. అలా జరగాలంటే జరిగిన వాడికి ఖచ్చితంగా పనిషబుల్ ఉండాలి, విగరస్ పనిష్మెంటే ఇవ్వాలి నన్ను అడిగితే. ఆ ఉమెన్ ఎవరైతే ఉన్నారో ఆమెను ఇప్పుడు సస్పెండ్ చేశారంట, ఆ వార్డెన్ ఆమెను తీసుకొని ఆమెను ఇన్వెస్టిగేట్ చేసి ఆమె నుంచి అన్ని నిజాలు బయట పెట్టాలి. అప్పుడు వీ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ సేఫ్ మెజర్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వరుణ్ గారు.